ఓం శ్రీ మహాగణాధిపతే నమః. డిసెంబర్ 3వ తేదీ మంగళవారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిసెంబర్ 3వ తేదీ మంగళవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కగా కాలం అయితే కలిసి వస్తుందండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో వాటన్నిటిలోనూ కూడా చక్కగా కలిసి రావటమే కాకుండా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందండి. మీకు అవసరానికి సరిపడా మీరు ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. అంతేకాకుండా అంతకంటే రెట్టింపు ఆదాయాన్ని సంపాదించుకునే మార్గాలు కూడా మీకు కనబడతాయి. అంటే ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో చక్కగా లాభాలను డబ్బునైతే సంపాదించుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా మీరు అనుకున్న దానికంటే రెట్టింపుగా మీ పనులలో ఉత్సాహాన్ని అయితే మీరు చూపించగలుగుతారు. ఏకాగ్రత అయితే ఎక్కువగా ఉంటుందండి. అంటే ఏ పని చేస్తున్నారో దాని మీద ఎక్కువ ధ్యాస పెట్టగలుగుతారు, ధ్యాసనైతే నిలపగలుగుతారు. మీరు ఏదైతే ధర్మాన్ని నమ్ముతున్నారో ఆ నమ్మిన ధర్మాన్నే ముందుకు తీసుకువెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటారు. అంటే ప్రతి విషయంలోనూ కూడా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఆలోచించగలుగుతారు. ఏది పడితే అది ఆలోచించి ఏ పని వైపు పడితే ఆ పని వైపు వెళ్లకుండా ఇది న్యాయమా ధర్మమా అనే విషయాన్ని ఆలోచించుకొని ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, అందరి మనస్సులను కూడా గెలుచుకునే విధంగా మీ మాట కానీ మీ పనితీరు కానీ ఉంటుందండి. అది కూడా మీకు మరింతగా ముందుకు వెళ్ళడానికి, మీరు అన్ని విషయాలలోనూ కూడా విజయాన్ని సాధించడానికి మీకు ఎంతో మేలునైతే చేకూరుస్తుంది. ప్రతి విషయంలోనూ కూడా అందరినీ మెప్పించే విధంగా ఉంటారు. అందరి యొక్క మన్ననలు పొందే విధంగా ఉంటారు. మీరు మీ మాటల ద్వారా మీ పనుల ద్వారా అందరి మనసులోని ఒక స్థానాన్ని సంపాదించుకోవడమే కాకుండా మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని కూడా దక్కించుకోగలుగుతారండి. అంటే మీ యొక్క చుట్టాలు బంధువులు మధ్యలో కానీ మీ యొక్క స్నేహితుల మధ్యలో కానీ మీకంటూ ఒక ప్రత్యేకమైన తెలిసిన వర్గంలో అందరిలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవప్రదమైన స్థానాన్ని మీరు సంపాదించుకోగలుగుతారండి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తొందరపడి నిర్ణయాలను అయితే తీసుకోకుండా ఏది చేస్తున్నా కూడా మీ పెద్దలను కానీ మీ శ్రేయోభిలాషులను కానీ సంప్రదించి మీరు నిర్ణయాలు తీసుకోవటం వల్ల మీరు మరింతగా లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. మానసికంగా చక్కగా స్థిరత్వంగా ఉంటారు. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇది ఏం జరుగుతుందనే భయం కానీ ఆందోళన కానీ ఇట్లాంటివి పెట్టుకోకుండా మానసికంగా స్థిరత్వాన్ని కూడా పొందగలుగుతారు. ఈరోజు మీ యొక్క ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో, అంటే మీరంటే పడని వారు కానీ వ్యాపారంలో పోటీ ఇచ్చేవారు కానీ మీకు పోటీగా ఉండేవారు కానీ అటువంటి వారు కొంతవరకు మీకు గట్టి పోటీనిచ్చే విధంగా వారు ఆలోచించడం కానీ లేదా మీకు ఏదైనా ఇబ్బంది కలిగించే పరిస్థితులను చేయాలని కానీ ఇట్లా అయితే చూస్తూ ఉంటారండి. అయినప్పటికీ కూడా మీ యొక్క దృఢమైన మనస్తత్వంతో సంకల్ప బలంతో మీరు ప్రతి విషయంలోనూ కూడా విజయం మీదేగా ఉంటుంది. అన్నింటా కూడా మీదే పై చేయిగా ఉంటుందండి. ఏ విషయాన్నైనా కూడా చక్కగా నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా ఆలోచించి మీరు మీ పెద్దల సమక్షంలో ప్రతి నిర్ణయాన్ని తీసుకోవటం వల్ల అన్ని విజయాలు సాధించగలుగుతారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో ఆనందంగా శుభప్రదంగా గడపగలుగుతారండి. పొదుపు నిల్వలను కూడా పెంచుకోగలుగుతారు. అంటే కాసింత ఖర్చులను నియంత్రణలో ఉంచుకోగలుగుతారు. అనవసరమైన ఖర్చుల జోలికి రోజు వెళ్ళరు. ఆ అవసరానికి సరిపడా ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. ఖర్చులను కూడా నియంత్రణలో ఉంచుకోగలుగుతారు. చక్కగా మీ నిర్ణయాలు ఏవైతే తీసుకుంటున్నారో అవన్నీ కూడా మీకు మేలు చేసే విధంగా, మీకే కాదు మిమ్మల్ని నమ్ముకున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ మేలు చేసే విధంగా అయితే ఉండబోతున్నాయండి. చక్కగా ధనధాన్య వృద్ధిని చూడగలుగుతారు. ఎవరైతే స్థిర చరాస్తులను కూడా కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో అటువంటి వారు కూడా ఆ దిశగా కొంతవరకు ముందుకు వెళ్ళడం కూడా మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మీ కుటుంబ సభ్యుల కోసం నూతన వస్త్రాలను కానీ నూతనంగా ఏవైనా వస్తువులను కానీ కొనుగోలు చేయగలుగుతారండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. దైవానుగ్రహంతో చక్కగా మీరు మానసికంగా ప్రశాంతతనైతే పొందగలుగుతారు. ఇంకా ఈ రాశి వారు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనులన్నిటినీ కూడా మీరు విజయం సాధించే వరకు వదిలిపెట్టకుండా తరగతి గదిలో పరీక్షలు కానీ పోటీ పరీక్షలు కానీ విదేశీ విద్య కోసం రాయబడే పరీక్షల్లో కానీ మీకంటూ ఒక ఉత్తీర్ణత శాతాన్ని ఏదైతే కోరుకుంటున్నారో అది పొందే వరకు మీరు సాయశక్తులా ప్రయత్నించగలుగుతారు. చక్కటి క్రమశిక్షణతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అనుకున్న విధంగా సకాలంలో మీరు విజయాలను పొంది సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం ఈరోజు పరిశీలించినట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్న వారందరూ కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీ యొక్క చాకచక్యంతో
మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, గుర్తింపును సంపాదించుకోగలుగుతారండి. చక్కటి ఆదాయాన్ని పొందగలుగుతారు. ఆదాయాన్ని వృద్ధి చేసుకోగలుగుతారు. మీరేదైతే కోరుకుంటున్నారో అటువంటి ఉన్నత స్థానాన్ని సంపాదించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఉద్యోగస్తులైన వారు ఉన్నారో, ఉద్యోగస్తుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం అయితే ఉంటుంది. ఒత్తిడి ఉండదు కానీ పనిభారం ఉంటుంది. అయినప్పటికీ దాన్ని మీరు పెద్దగా పట్టించుకోరు. సకాలంలో మీ పనులన్నిటినీ కూడా సజావుగా పూర్తి చేసుకోగలుగుతారు. చక్కగా మీ పై అధికారుల నుంచి గుర్తింపును, ప్రశంసలను పొందగలుగుతారు. గౌరవప్రదమైన స్థానంలో మీ వేతనాన్ని సంపాదించుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే బదిలీల కోసం, ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. మీరు కోరుకున్న విధంగా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకోవడానికి మీకు అవకాశం అయితే రాబోతుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. మీరు కోరుకునే విధంగా చక్కటి ఉన్నతమైన ఉద్యోగాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుంది. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మీ పెట్టుబడులు మరింతగా రాణిస్తాయి. మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులన్నిటిలో కూడా విజయాన్ని పొందగలుగుతారు. లాభాల బాటలో మీ పెట్టుబడులు ఉంటాయండి. అంతేకాకుండా మీరు ఆచితూచి నిర్ణయాలను తీసుకుని పెద్దల సమక్షంలో మీ నిర్ణయాలను తీసుకుని పెట్టుబడులు పెట్టడం వల్ల మరింతగా చక్కటి ఉత్తమ కాలంగా ఉంటుంది. మీకు లాభాలను పొందడంలో మీరు ముందుకు దూసుకొని వెళ్ళగలుగుతారు. చక్కగా వ్యాపారం అంతా మీరు ఏదైతే పెట్టుబడులు పెట్టి చేస్తున్నారో అదంతా కూడా వ్యాపారం చక్కగా ముందుకు వెళ్ళి ఎంతో సంతోషంగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వారు ఉన్నారో విదేశీ వ్యాపారం చేసేవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం ఎంతో సజావుగా సాగుతుంది. మీ వ్యాపారంలో చక్కటి మెలకువలను మీరు ప్రదర్శించగలుగుతారు. వ్యాపార విస్తరణ చేయగలుగుతారు. లాభాలను పొందగలుగుతారు. మీ భాగస్వాములతో కలిసి వ్యాపార వృద్ధికి చర్చలను కూడా చేసి చక్కటి శుభ ఫలితాలతో రోజునైతే గడపగలుగుతారండి. ఇక చిరు వ్యాపారస్తుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా లాభాల బాటలో ముందుకు వెళ్తుంది. గట్టి పోటీనిచ్చే విధంగా మీ యొక్క ఆలోచనలు అయితే ఉంటాయి. ఇతర వ్యాపారస్తులందరూ కూడా మీ పోటీని తట్టుకొని నిలబడటానికి వారికి ధైర్యం చాలనంతగా మీరు వ్యాపారంలో పోటీనైతే ఇతరులకు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా చక్కగా వ్యాపార విస్తరణ చేయగలుగుతారు. లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా పూర్తి చేయగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరేదైతే పనులు చేస్తున్నారో ఆ పనులన్నిటినీ కూడా సకాలంలో సజావుగా పూర్తి చేసుకోగలుగుతారు. మీ యొక్క మనసుకు నచ్చిన విధంగా కాసింత విరామ సమయాన్ని గడపగలుగుతారు. మీ శ్రేయోభిలాషులు మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి కొంతవరకు సమయాన్ని ఆనందంగా గడపగలుగుతారండి. వారిచ్చే సలహాలు, సూచనలు, వారిచ్చే ప్రోత్సాహం మీకు మరింతగా మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తాయి. ఇక కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగస్తులైన వారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మీరు పట్టించుకోకుండా పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. గౌరవప్రదమైన స్థానంలో మీరు వేతనాన్ని పొంది సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేసుకోగలుగుతారు. చక్కటి లాభాల బాటలో వ్యాపారాన్ని నడిపించుకోగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపుగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. వ్యాపారంలో చక్కటి మెలకువలను ప్రదర్శించి వ్యాపారాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్ళగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో భార్యాభర్తలు ఉన్నారో వైవాహిక బంధంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే నిర్ణయాలను తీసుకుంటున్నారో వాటికి మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. వారి ఇచ్చే స్ఫూర్తితో మీరు మరింతగా మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వారు ప్రతి విషయంలోనూ కూడా చేదోడు వాదోడుగా మీకు ఉండటం మానసికంగా మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. వారు మీతో కలిసి కుటుంబ అవసరాలకు సరిపడా కొంతవరకు నిర్ణయాలను తీసుకోవటం కానీ కుటుంబం కోసం ఏదైనా ముఖ్యమైన ప్రణాళికలు వేసుకోవటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. అన్ని విధాలుగా కూడా సంతోషంగా రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో
ప్రేమికులు ఉన్నారు, ప్రేమ వ్యవహారంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారం మరింతగా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో, రాజకీయ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం చూసినట్లయితే రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే కొంతవరకు నిర్ణయాలను మాత్రం ఆలోచించి తీసుకోగలుగుతారు. ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా అది అందరి మేలు కోరే విధంగా ఉంటుంది. మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని అందరి మనసుల్లోనూ సంపాదించుకోగలుగుతారండి. సంతోషంగా శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలలో ఇబ్బంది పడుతున్నారో, స్థిర చరాస్తులను కొనుగోలు చేయాలి లేక వాటి లావాదేవీలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరికీ కూడా మీకు అనుకూలమైన మార్పులు జరగటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా కోర్టు తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా ఏదైనా ముఖ్యమైన విషయాలు మీకు రావటం కానీ మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణంతో పాటు మీకు చక్కగా కలిసి వస్తుంది. మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం వల్ల, అందరి మేలు కోరుకునే విధంగా మీ ఆలోచనలు ఉండటం వల్ల అందరి మనస్సుల్లోనూ కూడా మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. అన్నింటా మీదే పైచేయిగా ఉండి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభమైన ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పచ్చని ఆహారాన్ని, వరిగడ్డిని కానీ తోటకూరని కానీ ఆహారంగా తినిపించటం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. ఇలాంటి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.